ఎంతోమంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా కన్ఫ్యూజన్, ఎవరి వాక్యం వినాలో నాకు అర్థమైతలే బ్రదర్. ఆ వాక్యం వింటున్నా, ఈ వాక్యం వింటున్నా, ఆ బ్రదర్ది వింటున్నా, ఈ బ్రదర్, కానీ నాకు అర్థమైతలే ఎవరిది వినాలి, ఎవరిది సత్యం. ఇక్కడ వాళ్ళ హృదయం అంట మండుతుందంట. వాక్యం వింటున్నప్పుడు మన హృదయము మండాలి. మీ హృదయాలు మండుతున్నాయా? బిర్యానీ తినాలని మండుతుంది, ఆకలేస్తుంది, కడుపు మండుతుంది, ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తినాలి ఇప్పుడు, లేకపోతే ఎవరైనా తిట్టాగానే మండుతుందిరా నాకు, నువ్వు తిట్టాక అంటాం. ఎవరైనా ఏమనంటే అయిపోయింది. అన్నిటికీ మన హృదయము, మన బాడీ మొత్తం మండి ఇట్లా చెమటలు వచ్చేసాయి. కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన హృదయం మండుతుందా మన హృదయము? ఈరోజు ఏ పరిస్థితిలో మీరు ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు, మీరు కానీ దేవుని వాక్యం అంటుంది ఈరోజు మీ హృదయం మండుతుందా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మండుతుందా? దేవుని కోసం ఏదో ఒకటి నీ కోసం చేయడం పక్కన పెట్టు. ఎన్ని రోజులు మన కోసం, నా కోసము నాకు ఇల్లు కావాలి, నా కారు కావాలి, పక్కన పెట్టు. ఆయన ఏమంటాడంటే నువ్వు నా పని చేయి, నేను ఈ పని చేస్తాను. ఈరోజు మీ హృదయం ఎలా ఉంది?